మేము నడవలసినటువంటి మార్గాన్ని మీరు మాకు బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క 2 వీక్స్ ట్రైనింగ్లో చివరి రోజుకి వచ్చేసాం కదా. అందరు చాలా హ్యాపీగా ఉండాలి. వెరీ వెల్. మనం ఈ సమయంలో వాక్యంలో నుంచి కొన్ని విషయాలని మనం నేర్చుకోవడానికి మనం సిద్ధం చేసుకుందాం. దయచేసి అందరం కూడా క్వైట్గా ఒక చోట కూర్చుందాం. మన బైబిల్స్ తీసుకొని మనం కొన్ని నిమిషాలు పాటు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికను మనం ఓపెన్ చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ తిమోతి 2వ అధ్యాయము మొదటి వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఒకసారి అందరు నాతో పాటుగా ఈ మాట చెప్పండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈరోజు మనం పౌలు తిమోతితో చెప్పినటువంటి ఈ మాటని చదువుకుంటున్నాం. బలవంతుడవు కమ్ము. ఏ మాట అది? బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము. తిమోతి పౌలు గారి యొక్క శిష్యుడిగా ఉన్నాడు, ఆత్మీయమైన కుమారుడిగా ఉన్నాడు. ఆయన ఎఫెస్సు అనేటువంటి పట్టణంలో ఎఫెస్సు అనే సంఘం, ఎఫెస్సులో ఉన్న సంఘానికి ఆయన కాపరిగా ఉంటూ అక్కడ వారికి దేవుని యొక్క మాటలను బోధిస్తూ సంఘ క్రమాన్ని ఏర్పాటు చేస్తూ నడిపించుతున్నటువంటి వ్యక్తి తిమోతి. పౌలు గారి ద్వారా రక్షించబడ్డాడు. అన్యజనుల నుంచి రక్షించబడి ఆయన ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడి ఆయన సంఘాన్ని కట్టుతూ ఉన్నారు. అయితే తిమోతి యవనస్తుడిగా ఉన్నాడు. తనని ఎదిగింపచేస్తూ పౌలు గారు తిమోతితో చాలాసార్లు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో బీ స్ట్రాంగ్, బలవంతుడవు కమ్ము అనేటువంటి మాట దాదాపుగా 25 సార్లు మాట్లాడాడు ఆయన. 25 సార్లు ఒక యవనస్తుడితోటి, ఒక యవ్వన పరిచారకుడితోటి బలంగా ఉండు, స్టే స్ట్రాంగ్, బలవంతుడిగా ఉండు అని చెప్తున్నాడు. అంటే తిమోతి మరి ఆ మాట వినాల్సినటువంటి అవసరంలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఒక వ్యక్తికి పదే పదే ఒక మాటను ఎందుకు చెప్తారు? అది అవసరమైతేనే కదా. జాగ్రత్తగా ఉండు అని చెప్తాం. చిన్నపిల్లవాడు ఎప్పుడన్నా నడవడం ప్రారంభించినప్పుడు నడుస్తున్నాడులే అని మనం కదలకుండా ఉండం. ఎందుకని? నడుస్తూ కింద పడిపోతాడేమో అనుకుంటూ జాగ్రత్తగా చూస్తాం. ఒకవేళ నడిచేటప్పుడు కొంచెం తొందరపడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? తొందరపడకు, చిన్నగా నడు, పడిపోతావు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం ప్రారంభిస్తాం. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో తక్కువగా అనిపిస్తుంటే జాగ్రత్తగా ఉండని చెప్తున్నట్టుగానే తిమోతితో కూడా అలా చెప్తున్నాడేమో అనిపిస్తుంది. బలవంతుడుగా ఉండు, స్టే స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్ అని చెప్తూ ఉన్నాడు. లేకపోతే తిమోతి చేసేటువంటి పరిచర్య యొక్క బాధ్యత ఎంతో గొప్పగా ఉండి ఆ బాధ్యతలో రకరకాల ఆటుపోట్లు తను ఎదుర్కొంటే యవనస్తుడిగా ఉండి తనకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని నడిపించాల్సిన ప్రక్రియలో తనకి ధైర్యం చెప్తూ పర్వాలేదు, స్ట్రాంగ్గా ఉండు, బలంగా ఉండు అని అయినా కానీ పౌలు గారు తనతో చెప్తూ ఉండొచ్చు. స్టే స్ట్రాంగ్. ఏమంటున్నాడు ఆయన? అందరం ఒకసారి చెప్దాం. స్టే స్ట్రాంగ్. ఈరోజు ఈ యొక్క 2 వీక్స్ ట్రైనింగ్ని ముగించుకొని వెళ్ళేటువంటి మీరు అందరూ కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. స్టే స్ట్రాంగ్. మన జీవితంలో రకరకాల విషయాలు మనం ఎదుర్కోబోతున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లైఫ్ ఉండదు. మనం అనుకున్నటువంటి విధానంలో అనేకమైన విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మంచివి, చెడుగా అనిపించేవి అన్నీ జరుగుతాయి. కానీ దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్తాన్ని కూడా సమకూర్చి మేలు కోసం జరిగిస్తాడట. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో మనం చదువుతాం. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కోసమై సమకూడి జరిగించేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మనకు అనిపించవచ్చు ఇది మంచిది కాదని, మనకు అనిపించవచ్చు దిస్ ఈజ్ మిస్టేక్ అని రకరకాల విషయాలు మనకు అనిపించవచ్చు. కానీ ఒకవేళ మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నట్లయితే దేవుడు దాన్ని మంచిగా మారుస్తాడు. మనం స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోవాలి. ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ఒకవేళ మన పరిస్థితులు చెడుగా మనకు అనిపించినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి సందర్భాల్లో మన హృదయం గనక తగ్గిపోయినట్టుగా ఉన్నామనుకోండి,
మనం ఏం చేయాలో తెలియక నీరసపడిపోయాం అనుకోండి, మనం చేతగాని వాళ్ళం అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువుని బట్టి మనం స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో స్ట్రాంగ్గా ఉండడం చాలా తక్కువైపోయింది. యవనస్తుల విషయంలో ఒక ఎగ్జామ్ రాసి వస్తారు, ఎగ్జామ్లో వాళ్ళు అనుకున్న మేరకు రిజల్ట్స్ రావు, వెంటనే స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు కాస్త మొత్తం వదిలేసేస్తారు. ఆ త్రుటిలో నిర్ణయాలు తీసేసుకొని ఏదేదో చేస్తుంటారు. లేనిపోని వాటికి బానిసలైపోవడం, ఇంకా కొంతమంది తమ ప్రాణాలు తీసుకున్నటువంటి వారికి కూడా మారిపోతారు. జీవితంలో ఏం జరిగినా బలంగా ఉండడం దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏది కూడా మనకి జీవితంలో ఇంకా అయిపోయింది నా జీవితం, నా కలలన్నీ కూడా పటాపంచలైపోయాయి, నేనేదో ప్లాన్ చేసుకున్నా జరగడం లేదు, నా విధానంలో నా జీవితం ముందుకు వెళ్ళడం లేదు, కాబట్టి నా జీవితం అయిపోయింది అని అనుకోవడానికి వీలే లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన దేవుడు నిన్ను మరలా వెనక్కి తీసుకొని రాగలుగుతాడు, నిన్ను బలంగా చేయగలుగుతాడు. దేవునికి వ్యతిరేకంగా ఆదాము అవ్వలు పాపం చేసినప్పటి నాటి నుండి ఉన్నటువంటి దేవుణ్ణి గమనించండి. అదే మనం బైబిల్లో చూసేది. ఆయన ఎప్పుడూ మనిషిని జడ్జి చేస్తూ, ఆ మనిషి చేసినటువంటి అపరాధాలను బట్టి వారికి తీర్పు తీరుస్తూ, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే అని దేవుడు ఎప్పుడు శాసించలేదు. అవసరమైతే నేను నీ కోసం వచ్చి ప్రాణం పెడతానని చెప్పిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండడం మర్చిపోకండి. ఏం జరిగినా నా దేవుని పట్ల నేను స్ట్రాంగ్గా ఉంటాను అనే తీర్మానం మనం చేసుకోవడం చాలా అవసరం. ఎలా స్ట్రాంగ్గా ఉంటాం? స్ట్రాంగ్గా ఎవరవుతారు? మనం యెషయా గ్రంథంలో ఒక మాటను చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుతున్నాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఒకసారి దానిలో ఏముందో గమనించి చూడండి. ఏం చదువుతున్నాం మనం ఇక్కడ? సొమ్మసిల్లినటువంటి వారికి బలమిచ్చువాడు ఆయనే. మన జీవితంలో మనం ఫెయింట్ అయిపోయేటువంటి సిచ్యువేషన్స్లో, ఆల్ ఈజ్ డన్, ఐ కెనాట్ గెట్ బ్యాకప్ అని అనిపించేటువంటి సిచ్యువేషన్స్లో, నువ్వు సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో నీకు బలం ఇచ్చేటువంటి వాడు ఆయనే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం నేర్చుకుంటున్నాం అక్కడ? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. శక్తిహీనులు అంటే అర్థం ఏంటి? శక్తి లేదు, హీనులు అంటే అసలు శూన్యం. అటువంటి శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆయన ఏమంటున్నాడు? బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. ఆయనే ప్రారంభించాడు, ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు, నిన్ను ఎదిగింప చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇటువంటిది కూడా జరగవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం 30వ వచనంలో, బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లిపోతూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? తర్వాత వచనంలో మనం చూస్తాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. వెయిటింగ్ ఆన్ ద లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూడడం నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మన జీవితంలో అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ మన పాత్ర ఏంటో తెలుసా? బలం ఇచ్చేవాడు ఆయన అయినప్పటికీ దాన్ని తీసుకునేవారిగా మనం ఉండాలి, పొందుకునేవారిగా మనం ఉండాలి. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఆయన ఇచ్చినా నువ్వు దానివల్ల ఉపయోగం ఏముంది? ఉచితంగా భోజనాలు పెడుతుంటారండి రోడ్డు మీద, కొన్ని చోట్ల చేస్తుంటారు, అన్నదానాలు చేస్తుంటారు. నువ్వు బాగా ఆకలి మీద ఉన్నావు, అదే రోడ్డు మీద వెళుతున్నావు. వాళ్ళు చాలా మంచి భోజనాన్ని అందరికీ సప్లై చేస్తున్నారు ఉచితంగా. వాళ్ళు మంచి భోజనాన్ని సప్లై చేస్తున్నారు అన్నది వాస్తవమే. కానీ నువ్వు వెళ్ళకపోతే నీ ఆకలి ఎలా తీరుతుంది? దేవుడు మనకు బలాన్ని ఇస్తున్నాడు అన్న విషయం వాస్తవమే. ఆయన నిన్ను సొమ్మసిల్లకుండా, అలసిపోకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడన్న విషయం వాస్తవమే. కానీ నువ్వు దాన్ని తీసుకోకపోతే అది నీకు ఎలా లభ్యమవుతుంది? ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ, యూ విల్ స్టిల్ బీ ఎంప్టీ. యూ స్టిల్ బీ ఎంప్టీ. నీకు అదే ఫీలింగ్ ఉంటుంది, నేను సొమ్మసిల్లిపోతున్నా, అలసిపోతున్నా, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నా వల్ల కావడం లేదు. యూ హ్యావ్ టు గో దేర్, ఆస్క్ ద లార్డ్, దేవా నాకు నువ్విచ్చే బలం కావాలి.
ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి మనం తాగడం నేర్చుకోవాలి. అక్కడ భోజనాన్ని వాళ్ళు సప్లై చేస్తున్న వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా వడ్డించండి అని అడగాల్సిన వారిగా మనం ఉన్నాం. దేవుడు మనకి ఎంతో సమీపంగా ఉన్నా చాలాసార్లు ఆయన మనం పట్టించుకోకుండా జీవించే అవకాశం ఉంది. నేను పదే పదే దావీదు గొల్యాతు కథ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇట్ ఫ్యాసినేట్స్ మీ సో మచ్. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజం మొత్తం కూడా 10 రోజులు యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు. 10 రోజులు 40 రోజులు యుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఒక్క యుద్ధ వీరుడు కూడా ముందుకెళ్ళి యుద్ధం చేయడానికి ప్రయత్నించలేదు. రోజు యుద్ధానికి వెళతారు. అక్కడ అవతల నుంచి గొల్యాతు పెద్ద కేకలు వేసేసరికే మరలా ఏం చేయాలో తలెక్క వెనక్కి వచ్చేవాళ్ళు. ఎందుకంటే గొల్యాతు శూరుడు, కనబడుతున్నాడు, 6 మూళ్ళ జానడు ఉన్నాడు, మామూలు మనిషిలాగా లేడు. వాడితో ఎవరు యుద్ధం చేస్తాడు? వీడొక ఎలా ఉన్నాడు? ఒక దయ్యంలాగా ఉన్నాడు. ఏం చేయాలో తెలియలేదు. 10 రోజులు, ఇట్స్ నాట్ 1 day 2 days, 1 month 10 days. వాళ్ళకి భోజనం అయిపోతుందని యెష్షయి తన కుమారుడిని పంపిస్తే దావీదు గొర్రెలు కాచే పనిని పక్కన అప్పగించి భోజనం తీసుకొని వెళతాడు. అక్కడికి వెళ్ళిన దావీదుకి మాత్రం దయ్యంలాగా నిలబడిన గొల్యాతు కనబడలా. దేవుని నామానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక మృగం కనపడ్డాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నన్ను బలపరచండి, నీ నామంలో నేను వెళుతున్నాను. అంతే. దేవుని నామంలో వెళ్ళినటువంటి దావీదు అవతల వాని బలానికంటే దేవుని బలం ఎంత గొప్పదో దాన్ని ఆశ్రయం చేసుకున్నాడు. నా చేతిలో కత్తి ఉందా ఏదుందా అన్నదాన్ని బట్టి కాదు, దేవుని నామంలో నేను వెళితే చిన్న రాయి కూడా శూరులను మాత్రం మార్చగలదు, ఆ దురాత్మలాగా అనిపించినటువంటి శూరుడిని కూడా మట్టు పెట్టగలదు అని నమ్మాడు. దావీదు చేసింది దేవుని బలాన్ని ఆశ్రయించాడు. తనకు వచ్చిన దాంతోటే. ఈరోజు మనకు జ్ఞానం లేక కాదు, ఏం చేయాలో తెలియక కాదు, కానీ దాన్ని దేవునికి అప్పగించుకోకుండా మన స్వయం కృషి చేత ఏదో సాధించాలని మనం ముందుకు వెళ్ళినంతకాలం మనం అలసిపోతుంటాం, మనం టయర్డ్ అయిపోతుంటాం. కానీ నీకున్న ఆ కొంచాన్నే దేవునికి అప్పగించి చూడు, దేవుడు మహిమ పొందేంతగా, నీ తల పైకెత్తే అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దావీదు దగ్గర ఉంది చిన్న ఒడిసెల, చిన్న రాయి, దానిని దేవుడు ఉపయోగించి శూరుణ్ణి మట్టు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 10 రోజులు శూరులందరూ ఏం చేయలేకుండా ఉంటే, యుద్ధ భూమిలో ఎంతో ఆరితేరిన వారు ఏం చేయలేకుండా ఉంటే దావీదు వెళ్ళి చేయగలిగాడు. యేసుక్రీస్తు వారు ప్రజల్ని పిలిచి, తన యొక్క శిష్యులను పిలిచి, ఇంతమంది మన దగ్గరకు వచ్చారు, వారందరికీ ఆహారం పెడదామంటాడు. ఏం పెట్టాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. అక్కడ ఉన్నటువంటి శిష్యులకి అనుకుంటూ లెక్కలేసుకుంటుంటారు, ఇదిగో దాదాపు మన దగ్గర ఇంత డబ్బు ఉన్నా కానీ వీళ్ళ వాళ్ళకి మనం ఏం చేయలేము అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన అడిగింది ఏంటో తెలుసా? నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది? వాళ్ళు చుట్టూ చూసుకున్నారు. ఒక బాలుడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టారు. మా దగ్గర ఉంది ఇదే. నీ దగ్గర 5,000 మంది కంటే ఎక్కువ మంది జనం కనపడుతున్నారు, మా దగ్గర ఉంది ఇదే. ఆయన అంటున్నాడు, కూర్చోబెట్టండి వాళ్ళని, చక్కగా పంక్తులు తీర్చి కూర్చోబెట్టండి, 50 మందికి 100 మందికి వేసి కూర్చోబెట్టండి. బలం దేవుంది. మన దగ్గర ఉన్నదాన్ని దేవునికి అప్పగించి చూడండి, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు బలంగా ఉండడానికి మజిల్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు బలంగా ఉండాలంటే ఎలక్వెంట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు బలంగా ఉండాలి అని అంటే నీ దగ్గర ఏదో గొప్ప సంగీత పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకరితో ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడిని బలంగా ఆశ్రయించితే చాలు, దేవుని కార్యాలను మనం చూస్తాం. ఆమేన్. దేవుని ఎడల బలం కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. I want you to focus on something again. Ephesians chapter 6. బైబిల్లో ఉన్నటువంటి వారు ఓపెన్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పది నుంచి 11 వచనాలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 11. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ గమనించండి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. అందరూ చెప్పండి, మహాశక్తి. ఎక్కడి నుంచి వస్తుంది మహాశక్తి? దేవుడిచ్చేటువంటి మహాశక్తి. నీకు నాకు ఉండేటువంటిది దేవుడిచ్చేటువంటి శక్తి. ఆయన ఇస్తున్నాడన్న విషయం ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఆ శక్తిని బట్టి ఏం చేయాలట? బలవంతుడై ఉండుడి. ఆయన ఇచ్చే శక్తిని బట్టి బలవంతులుగా ఉండండి, బలవంతంగా ఉండండి. బలం లేనప్పుడు, నీరసించిపోతున్నప్పుడు, దేవా నువ్వు ఇచ్చే మహాశక్తిని నేను ఆశ్రయం చేస్తున్నాను, నన్ను బలవంతునిగా ఉంచండి.
ఇంకా చెప్తున్నారు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమిస్తున్నాడు దేవుడు? సర్వాంగ కవచాన్ని దేవుడు ఇస్తున్నాడు. పైనుంచి క్రింద వరకు ఎక్కడ ఏ లోపం లేకుండా నిన్ను ఆపడానికి, నిన్ను కాయడానికి, నువ్వు యుద్ధం చేసేవానిగా ఉండడానికి, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం సరిపోతుంది. నీ కవచాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళ చేతిలో పెట్టకు. నేను అనుకుంటాను, గొల్యాతు దావీదు స్టోరీలో అక్కడ జరిగిన వృత్తాంతంలో గొల్యాతు దావీదు యొక్క దెబ్బని కాచుకునేటువంటి విధానం ఒకటి. తనకి మొత్తం సర్వాంగ కవచం లాంటి కవచం ఉంది. అయితే తనకి ఇక్కడ మాత్రం స్పేస్ ఉంది కదా, నుదిటి మీద కొట్టాడు అంటాడు. ఆ నుదిటి మీద తగలకుండా తను ఆపగలిగింది. ఎలా ఆపుకోగలుగుతాడు? ఒకవేళ ఆపగలిగితే ఎలా ఆపగలుగుతాడు? తన చేతిలో ఉన్నటువంటి డాల్ని అడ్డం పెట్టుకోవాలి కదా, డాల్ని అడ్డం పెట్టుకోవాలి. గొల్యాతు విషయంలో ఏం జరిగిందో తెలుసా? తనకి డాలు మోసేవాడు ఒకడు ఉంటాడు. బైబిల్లో చదువుతాం మనం, డాలు మోసేవాడు ఉంటాడు. గొల్యాతు ముందు డాలు మోసుకునేవాడు నడుచుకుంటూ వెళ్తాడు. నీ డాలు నువ్వు మోయి. నీ విశ్వాసాన్ని దేని మీద పెట్టకు. మనుషులను ఆశ్రయించడం, శరీరాలను ఆధారం చేసుకోవడం చెయ్యకు. నీ డాలు నువ్వు మోయి, నీ విశ్వాసాన్ని నువ్వు మోయి. దేవుడిచ్చే సర్వాంగ కవచం మొత్తం నువ్వు ధరించుకో. నీ మీద ఆధారపడు. దేవుడిచ్చేటువంటి బలాన్ని ఆశ్రయం చేసుకో. దేవుడిచ్చే రక్షణను కాపాడుకో. నేను రక్షించబడ్డాను, కాపాడుకో. దేవుడిచ్చే నీతిని కాపాడుకో. ఏం జరిగినా నీతిగా నివసించు. దేవుడిచ్చే సమాధాన సువార్తను కాపాడుకో. దేవుడిచ్చేటువంటి విశ్వాసాన్ని పెంపొందింపజేసుకో. ఎందుకు అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఎందుకు ఇంకా విశ్వాసం లేకుండా ఉన్నావు అని దేవుడు చెప్తూ ఉంటే, పెరుగు దానిలో. నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచని ప్రభు అని దేవుడిని అడుగు. ఇంకా ఎవరు నీకు దాన్ని ఇవ్వలేరు, దేవుడు మాత్రం ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా దేవుడిచ్చే సర్వాంగ కవచంలో వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం చూస్తాం. దేవుడు నీకు నేర్పించే వాక్యాన్ని, నీతో మాట్లాడేటువంటి వాక్యాన్ని ఆసరాగా చేసుకో. వాక్యం దగ్గరికి వెళ్ళు. నేను ఈరోజు ఒకటి చెప్తాను, రేపు నేను అది తప్పని చెప్పొచ్చాము. నేను ఒక మనిషిని, కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా దీని నుంచి నేనేమి నేర్చుకోవాలి అని అడుగు. దేవుడు నీకు నేర్పిస్తాడు. మిగతా మాలాంటి వాళ్ళు చెప్పిన వాటిని విషయాలని నమ్మండి, వినండి, అర్థం చేసుకోండి. కానీ దాని మీద అన్వయించుకోవడం మాత్రం ప్రభువుకి నీలో జరగాల్సినటువంటి సంభాషణ మీద ఆధారపడి ఉండాలి. ఆ ఖడ్గాన్ని నువ్వు పదును పెట్టుకోవాలి. వేరే వాళ్ళ ఖడ్గాన్ని తీసుకెళ్ళకు. సౌలు తన కత్తిని తీసుకొచ్చి దావీదు చేతిలో పెడితే దావీదు అన్నాడు, ఇది నాకు కాదండి. సౌలు తన యొక్క కవచాన్ని తీసుకెళ్ళి దావీదు చేతికిస్తే, ఇది నాకు కాదు, ఇది నా కోసం తయారు చేయబడలేదు, నేను వీటితో యుద్ధానికి వెళ్ళను, నేను వీటిని తీసుకొని యుద్ధం చేయను. ఈరోజు మనం ఎవరో చెప్పినటువంటి మాటల్ని, ప్రసంగాల్ని, పాటల్ని ఇంకొక దాన్ని బేస్ చేసుకొని ప్రభువుని వెంబడించాలని ఆశపడుతుంటే, గమనించండి, నీ దగ్గర చిన్న రాయి ఉన్నా దాంతో యుద్ధం చేయి. నా కత్తి నీకు అవసరం లేదు. కానీ కత్తి ఉంటే బాగుంటుంది. గొల్యాతుని కొట్టగలిగాను, కానీ గొల్యాతుని చంపడానికి తీరా గొల్యాతు కత్తినే నేను వాడి చంపాల్సి వచ్చింది. అలాంటి కత్తిని ఉపయోగించడం నేర్చుకోవాలనుకున్నాడు. మీకు తెలుసా ఫన్ ఫ్యాక్ట్? దావీదు తన మామయ్య అయిన సౌలు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు మరలా గొల్యాతు ఖడ్గమే తను తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ దేవాలయంలో, ఆ గుడారంలో పెట్టబడినటువంటి గొల్యాతు ఖడ్గాన్ని ఇచ్చి, దీనికి సాటి లేనిది ఏది సాటి కాదు అని దాన్ని తీసుకొని వెళ్తాడు, అది అవైలబుల్గా ఉంటాయి. నౌ హీ ఈజ్ రెడీ ఫర్ దిస్ వర్డ్. అప్పట్లో రెడీ కాదు, ఇప్పుడు రెడీగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకునేటువంటి యవనస్తులు ఈ తరానికి అవసరం. నీకు నువ్వుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ, ఇది నా యొక్క ఖడ్గం అని గుర్తించేటువంటి వారిగా మనం ఉండడం చాలా అవసరం. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం ఇది. దానిలో ప్రతిదీ కూడా నీ కోసం దేవుడు ఇస్తున్నాడు. అన్నిటిని ధరించుకుందాం, సిద్ధంగా ఉందాం. నీ పాత్రను నువ్వు పోషించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఇస్తున్నాడు కరెక్టే, కానీ మనం తీసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇస్తున్నాడు కరెక్టే, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, కానీ నువ్వు తీసుకోవాలి. ఆయన మీద ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలి. ఆయన్ని వెతకడం నువ్వు నేర్చుకోవాలి. ఆయన్ని వెతకడం నువ్వు నేర్చుకోవాలి. కీర్తనల్లో మనం ఒక మాటను చదువుతాం. ఐ జస్ట్ వాంటెడ్ టు
రికలెక్టెడ్ 14వ కీర్తనలో ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మొదటి 2 వచనాలు చదువుతున్నా నేను. 14వ కీర్తన, ఇటువంటి సిమిలర్ కీర్తన 53లో కూడా మనం చూస్తాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి యవనస్తులారా. దేవుడు లేడు అని ఎవరు అనుకుంటారట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. మీ జీవితంలో ఈ పర్టికులర్ జనరేషన్లో దేవుడు లేడు అని చెప్పేటువంటి వారి యొక్క సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి రాక, ఆయనను వెతకడానికి చేత కాక, ఎక్కడ చూడాలో వల్ల కాక దేవుడు లేడు అని చెప్పడానికి ఒక మానసికమైన సోమరితనం స్టార్ట్ అయింది. బుద్ధి లేని వారు అని బైబిల్ మనకు చక్కగా వివరిస్తుంది. పొరపాటును కూడా బుద్ధి లేని వాడిగా మారకు. నీకు అర్థం కానంత మాత్రాన దేవుడు లేడని అనుకోవడం కంటే, దేవా నిన్ను గురించి నాకు బయలుపరచండి అని ఆయన అడగడం చాలా శ్రేష్టం. ఇందాక మీలో సాక్ష్యాలు చెప్తూ కొంతమంది చెప్పారు, దేవుడు మాతో మాట్లాడాడు. వాళ్ళు దేవుడు మాట్లాడాడంటే మేమేదో వారికి ప్రవచనాలు చెప్పామని కాదు. స్పష్టంగా వారికి వారుగా దేవుడితో మాట్లాడుకున్నారు. వారికి దేవుడికి మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు. దేవుడు మనతో, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, జీవించాలి అని ఆశపడుతున్నాడు. ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఇదిగో ప్రాణం పెట్టాను, ఇప్పుడు మరలా రెండో రాకడప్పుడు కలుసుకుందాం, ఈ లోపుగా చాలామందిని ఇచ్చాను, వాళ్ళతో డైలీ కండి అని దేవుడు చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు, సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు, ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను. రికగ్నైజ్ మీ, హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ మీ. నాతో మాట్లాడండి. నేను మాట్లాడే దేవుణ్ణి, వినేటువంటి దేవుణ్ణి. దూరంగా ఉండాలి అనుకుని నేను లేను, దగ్గరగా రావాలని వచ్చి ప్రాణం పెట్టాను. సో దట్ ఐ కెన్ లివ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో నేను జీవించడం సాధ్యపడాలని వచ్చి నేను ప్రాణం పెట్టాను. సో ఆయనతో ఉండడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ గమనించుదాం. ఇలా దేవుడు లేడని తమ హృదయంలో అనుకునేవారు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. What interests me is on the verse 7, verse 2, the next verse ని గమనించండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఇది మీరు గమనించండి. దేవుడు ఎవరి నిమిత్తం వెతుకుతున్నారట ఇక్కడ? కొంచెం వివేకం కలిగి, బుద్ధి కలిగి ఏం చేస్తున్నారు? దేవునిని వెదకువారు కలరేమో. ఇది మీరు గమనించాలి. దేవుణ్ణి వెదకువారిగా నేనున్నానా లేనా అని ఎల్లప్పుడూ మనల్ని మనం చూసుకోవడం చాలా అవసరం. ది ఫస్ట్ క్వాలిటీ, నేను దేవుణ్ణి వెతికేవానిగా ఉన్నానా? దేవునికి ప్రార్థించేవానిగా ఉన్నానా? దేవుని మీద ఆధారపడేవానిగా ఉన్నానా? దేవుణ్ణే నాకు మన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకునేవానిగా నేను ఉన్నానా? సింపుల్గా చెప్తూ ఉంటాను, నీకు బాగా కష్టం వస్తే ఎవరితో చెప్తావు ముందు? నీకు బాగా సంతోషకరమైనటువంటి వార్త వస్తే ఎవరితో షేర్ చేసుకుంటావు నువ్వు దాన్ని ముందు? నీకు బాగా కోపం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు పరిగెత్తుకుంటూ ముందు? ఎవరికి కాల్ చేయడానికి నెంబర్లు డయల్ చేస్తావు? ఎవరి పేరు వెతుకుతుంది నీ మనస్సు? ఒకవేళ వీటికి అర్థం, వీటి యొక్క జవాబు దేవుడు కాకపోతే, దేవుణ్ణి వెతికే మనస్సు ఇంకా మనలో అబ్బలేదని అర్థం. దేవుణ్ణి వెతికే మనసును ఏర్పాటు చేసుకుందాం. కీర్తనకారులను మనం చూసినప్పుడు వారు ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపుకి తమ యొక్క ముఖాన్ని తిప్పడం మనం చూస్తాం. ఆనంద సమయాల్లో దేవునికి పాటలు పాడారు, కోపం వచ్చినప్పుడు దేవునికి పాటలు పాడారు, ఏడ్పు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి విలపించారు, అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రాధేయపడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో దే ఆల్వేస్, ఎవ్రీ సింగిల్ సిచ్యువేషన్ ఇన్ దేర్ లైఫ్స్ హీ వెంట్ అండ్ సాట్ ద లార్డ్. దేవుణ్ణి వెతకడానికి వెళ్ళారు. చాలా తార్కాణంగా దావీదు జీవితంలో కనబడుతుంది. తన కుమారుడైన అబ్షాలోము తనకి వ్యతిరేకంగా రాజు అవ్వడానికి ప్రయత్నించినప్పుడు చెప్పులు కూడా లేకుండా దావీదు పరిగెత్తుతూ 3వ కీర్తన రాస్తాడు. కీర్తన రాయడం ఏంటంటే, నువ్వు పరిగెత్తున్నావు నీ కుమారుడి నుంచి, మర్ర దేవుని వైపు నువ్వు ఎలా తిరగలుగుతున్నావు? డేవిడ్, హౌ కెన్ యూ డూ దిస్? వేరే రాజును ఆశ్రయించడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళితే ఆకీషు, ఇశ్రాయేలీయులు రాజు కలిగి ఉన్నప్పుడు వాళ్ళని రాజులనే పిలుస్తారు. ఐగుప్తీయుల్ని రాజులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళని ఫరోజ్ అని పిలుస్తారు. ఈ అమాలేకీయులకి రాజు ఉన్నప్పుడు ఆకీష్ అని పిలుస్తారు. ఆకీష్ రాజుని వాళ్ళు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఫిలిష్తీయుల రాజుల్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదుని వాళ్ళు గుర్తుపడతారు.
ఇతనే కదా గొప్పగా మనతో యుద్ధం చేశాడు, మన శూరుని చంపేశాడని గుర్తుపడితే ఆ రోజు నా ప్రాణాపాయం ఉందని చెప్పేసి గమనించుకున్న దావీదు తెలివిగా పిచ్చి పట్టినట్టుగా నటిస్తాడు. పిచ్చి పట్టినట్టుగా ముఖం మీద గడ్డం మీద నుంచి ఉమ్మి కారుతూ పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు శూరుడైన దావీదు. ప్రవర్తిస్తే ఆ సమయంలో కూడా ఒక కీర్తన రాస్తాడు మహానుభావుడు. పిచ్చి పట్టినట్టుగా శత్రువుల స్థావరంలో ఉండి బ్రతుకుతావో చస్తావో తెలియనటువంటి సిచ్యువేషన్లో దేవుని వైపు తిరిగి ఎలా ప్రార్థన చేసావు నువ్వు? వాళ్ళు మనకు చూపించే దారేంటో తెలుసా? దేవుణ్ణి వెతకే మనస్సు. దీని గురించి నేను ఎప్పుడు చెప్తాను. దావీదు స్టోరీ 16వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది మొదటి సమూయేలు గ్రంథంలో. కానీ దేవుడు దావీదు క్వాలిటీ గురించి 13వ అధ్యాయంలోనే సమూయేలుతో మాట్లాడతాడు. నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని నేను కనుగొని ఉన్నాను. సమూయేలుకు పేరు చెప్పలేదు అప్పటికి. గాడ్ సా దిస్. నీవు నేను ఏర్పాటు చేసుకోగలిగిన ఏకైక గుణలక్షణం ఏదైనా ఉందంటే దేవునిని వెతకే మనస్సును కలిగి ఉండడం. నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్టడీస్లో ఉన్నా, ఏ బిజినెసెస్లో ఉన్నా, ఎటువంటి పని నువ్వు చేస్తున్నప్పటికీ దేవునిని వెతకే మనస్సును కలిగి ఉండు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా వెతుకుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుతున్న మాటని, దేవుని ఎడల యథార్థ హృదయాన్ని మనం కలిగి ఉంటే నీ కోసం దేవుని కన్నులు వెతుకుతున్నాయి. దేవుడు నిన్ను కనుగొనాలని ఆశపడుతున్నాడు, బలపరచడానికి. నువ్వు శక్తి లేకుండా ఉండిపోవచ్చేమో, ఎవరికి తెలియకుండా మరుగున పడిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు నిన్ను బలపరచడానికి నా కన్నులు వెతుకుతున్నాయి. ఒకసారి దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తే ఎవరు నిన్ను బలహీనపరచగలుగుతారు? ఆయన మీద ఆశ్రయాన్ని మనం కలిగి ఉండడం చాలా అవసరం. ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవడం చాలా అవసరం. ఈరోజు దేవుడిచ్చే సర్వాంగ కవచంలో పూర్తిగా దాన్ని నువ్వు ధరించుకున్న వ్యక్తిగా ఉన్నావా? ఆ సత్యాన్ని మనం గమనించుకున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఈ తిమోతికి పౌలు గారు రాసేటప్పుడు ఆయన ఇంకొక మాట చెప్తారు అక్కడే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. స్పెసిఫిక్గా దేవుని కృపచేత బలవంతుడుగా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు. కృప ద్వారా బలవంతుడిగా ఉండడం ఏంటి? కృప అంటే ఏంటి? సాధారణంగా కృప అంటే ఏం చెప్పుకుంటాం? యోగ్యత లేనటువంటి మానవులకు దేవుడిచ్చినటువంటి బహుమానం. యోగ్యత లేదు కానీ బహుమానంగా దేవుడు దాన్ని ఇచ్చాడు. దాన్ని పొందుకోవడానికి మనకు చేతనవ్వదు కానీ దేవుడు దాన్ని మనకిచ్చాడు. అది మనకేం చెప్తుందో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి, దేవుని యొక్క ఫేవర్ నా జీవితం మీద ఉంది, నాకు ఎటువంటి యోగ్యత లేనప్పటికీ దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇది దేవుని కృపను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను బట్టి దేవుని ఫేవర్ నీతో లేదు, నిన్ను బట్టి దేవుడు నీతో లేడు. దేవుడు తన ప్రేమ చేత, ఆయన ఇచ్చిన కృప చేత దేవుడు నీ జీవితంలో తన కార్యం చేస్తున్నాడు. నువ్వు జీవితంలో స్లిప్ అయిపోయినప్పుడు, దిగజారిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వదిలిపెట్టడం లేదు. ఆ రోజు పేతురు నీటి మీద నడవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు నడుస్తుంటే ముచ్చటేసిందేమో నేను కూడా నడుస్తానన్నాడు. నడవమన్నాడు ఆయన. నడుస్తుంటే చక్కగా నడిచాడు. నీటి మీద నడిచిన నరుడు యేసుక్రీస్తు తర్వాత పేతురు అయి ఉండాలి. అలా నడిచినటువంటి పేతురు అంత గొప్ప సాహసం చేసి ముందుకు వెళుతూ చుట్టూ చూసి మునిగిపోవడం ప్రారంభిస్తాడు. మునిగిపోతున్నటువంటి పేతురు, ఆ పేతురును చూసి యేసు ఏమనాలి? నువ్వు దీనికి అసలు యోగ్యుడివే కాదురా, అనవసరంగా పిలిచాను నిన్ను. యోహాను నువ్వురా, నేను నిన్ను నీటి మీద నడిచేవాడిగా చేస్తే ఎవడు మునిగిపోమన్నాడు? నన్ను చూడొచ్చుగా, నీకు బుద్ధి ఉందా లేదా అనాలి కదా. ఆయన ఏమంటాడు తెలుసా? దాదాపుగా అలాంటి మాటలే అనుకోండి. ఎందుకు సందేహపడ్డావు? వై ఆర్ యూ డౌటింగ్? ఎందుకు సందేహపడ్డావు? బట్ పేతురు చేసిన విషయంలో నాకు ఒకటి బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ శిష్యులు ఎంతగా ప్రభువు మీద ఆధారపడడం స్టార్ట్ చేశారంటే, పేతురు చిన్నప్పటి నుంచి జాలరీ, వాళ్ళ తాత ముత్తాతల నుంచి జాలర్లుగా పనిచేశారు. చేపకి ఈత నేర్పాలేమో కానీ జాలర్లకు ఈత నేర్పాలని అవసరం లేదు. వీళ్ళు జాలర్లుగా ఉన్నారు. సముద్రాలు దూకడం, నీళ్ళల్లో నుంచి రావడం, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలిసినవి, ఇవన్నతో పెట్టిన విద్య. ఆ రోజు మునిగిపోతున్న పేతురు ఫస్ట్ రెస్పాన్స్గా ఈత కొట్టడం కదా స్టార్ట్ చేయాలి. నీళ్ళల్లో నిన్ను పడేస్తే ఏం చేస్తావు? ఎంతో కొంత ఈత వచ్చినా రాకపోయినా చేతులు కాళ్ళు ఆడిస్తావు.
ఈత కొట్టడం కాదు అక్కడ పేతురు చేస్తుంది, కేకలు వేస్తున్నాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నాకు సహాయం చేయండి. ముచ్చటేస్తుంది ఇది గమనిస్తే. దేవునితో నడిచే శిష్యులకి కొంచెం కొంచెంగా ఏం ఏర్పడుతుందంటే ఆయన మీద ఆధారపడేటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. నాకు ఈత కొట్టడం తెలిసేమో, అది మర్చిపోయాను నేను, నా దేవుడు నన్ను సహాయం చేయగలుగుతాడు అని ఆయన మీద నేను ఆధారపడ్డాను. ఈత కొట్టు పర్వాలేదు, కానీ ఆయన వైపు చూస్తున్నటువంటి పేతురుని దేవుడు మాత్రం ఇంకోసారి సందేహపడకన్నట్టుగా, ఎందుకు సందేహపడ్డావు అని ఆయన చేతిని పట్టుకొని పైకి లేవనెత్తుతాడు. మన దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్లో ఆయనే తన చేతిని చాచి పట్టుకొని పైకి లేవనెత్తి మరలా అదే నీటి మీద నడిపిస్తాడు పేతుర్ని. ఇంకా నడిచిన చాలే, నేను నిన్ను ఎత్తుకొని వెళ్తాను. మరలా ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడే నిన్ను లేపి విజయవంతంగా నిన్ను నడిపించడం ప్రభువుకే సాధ్యం. అది ఆయన చెయ్యాలి అని ఆశపడుతున్నాడు మన జీవితంలో. అది దేవుడిచ్చే కృప. యూ హ్యావ్ నో వర్దినెస్ బట్ స్టిల్ హీ కాల్స్ యూ వర్ది. మనం ఎంతగానో బలహీనంగా ఉంటాం, బట్ ఆయన మనల్ని చూసి బలవంతుడా అని పిలుస్తాడు, పరాక్రమశాలి అని పిలుస్తాడు. గిద్యోన్ దగ్గరికి వెళ్ళి పరాక్రమశాలి అనగానే ఎవరున్నారు ఇక్కడ అని చూసుకుంటున్నాడు, ఎందుకంటే హీ డిడ్ నాట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ టు బి ది వారియర్. కానీ దేవుడు దేవదూతను పంపించి అక్కడ ఒక పరాక్రమశాలి ఉన్నాడు, వెళ్ళి చెప్పు. దేవుడు మనల్ని చూచేటువంటి విషయం దేవుని కృప మనకు బయలుపరుస్తుంది. మనంతట మనం చూడలేనటువంటి మన సామర్థ్యాన్ని, దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని కృప మనకు చూపిస్తుంది. కృప అనే లెన్స్ను మనం తగిలించుకున్నప్పుడు దేవుని నేత్రాలతో మనల్ని మనం చూడడం ప్రారంభిస్తాం. అది మనకిచ్చే బలం ఇక ఏది మనకివ్వలేదు. అందుకే పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, దేవుని కృపను బట్టి బలవంతుడుగా ఉండు. నిన్ను నువ్వు చూసుకున్న విధానాన్ని బట్టి కాదు, ప్రజలు నీ గురించి ఏమంటున్నారు అన్న దాన్ని బట్టి కాదు, దేవుడిచ్చే కృపను బట్టి, నిన్ను బట్టి కూడా కాదు, దేవుడిచ్చే కృపను బట్టి బలవంతుడిగా ఉండు. ఈ మాటలు చెప్పడానికి పౌలుకి చాలా అనుభవం ఉంది, దేవుని కృపను బట్టి అని చెప్పడానికి. ఎందుకంటే పౌలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు, ప్రభువా నాకు ఒక బలహీనత ఉంది. చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏమి నమ్ముతారంటే తను రాయడానికి సరిగా చూపు సరిపోవడం లేదని నమ్ముతారు. బాగా బలహీనతగా ఉంది. ఆ మాట వాళ్ళు నమ్మడానికి కారణాలు చాలా పత్రికలు మనం చూస్తాం. ఈ మాటని నేను ఇప్పుడు రాస్తున్నా, పెద్దగా రాస్తున్నాను చూడండి అని చెప్తాడు ఆయన. ఇదిగో ఈ పత్రికని పలానా వాళ్ళ చేత నేను రాపిస్తున్నాను నా పక్కనే అని చెప్తుంటాడు. రాయడంలో బాగా కష్టపడుతూ ఈ బలహీనత తీసేయండి అని ఆయన ప్రార్థన చేస్తుంటాడని నమ్ముతాం. అప్పుడు ప్రభు ఆయనతో ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం 8 నుంచి చదువుదాం. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుని శక్తి నన్ను కప్పడానికి, నా మీద నిలిచి ఉండడానికి, నా బలహీనతలందు నేను ఆనందిస్తానని చెప్తాడు. ఎందుకంటే దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలు, నీ బలహీనత ఎందు కూడా నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే కాదు నాకు వచ్చేది మహిమ నీ నుంచి. నువ్వు ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి దానిలో నుంచి కూడా నేను మహిమను పొందుకుంటాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. యూ బీయింగ్ పర్ఫెక్ట్, యూ బీయింగ్ నాట్ పర్ఫెక్ట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. బీ ఫెయిత్ఫుల్, బీ ఒబీడియంట్ టు మీ. నీ బలహీనతలో కూడా నేను మహిమను తెచ్చుకుంటాను. అందుకే పౌలు అంటాడు, దేవుడు నా బలహీనతలోనే మహిమ తెచ్చుకుంటే ఆ బలహీనతను పట్టుకొని నేను అతిశయిస్తాను. ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్, ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్, బట్ స్టిల్ ఐ రిజాయిస్ ఇన్ దాట్. నాకు కలిగిన వాటిని నేను ఇస్తాను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన కృపది. ఇది తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారునికి చెప్తున్నటువంటి మాట, ప్రభువు కృపను బట్టి బలవంతుడుగా ఉండు. ఈరోజు ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి తీర్మానం చేసుకోండి. నిన్ను బట్టి కాదు ఈ బలం, దేవుడిచ్చేటువంటిది. కీర్తనాకారుడు చెప్పే ఒక మాటను తీసుకుని మనం ముందుకు వెళదాం. 18వ కీర్తన 1వ వచనం. 18వ కీర్తన 1వ వచనం.
Psalm number 18 verse 1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున దేవునిని బలంగా చేసుకోండి. ఆయనను ప్రేమించడానికి తీర్మానం చేసుకోండి. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించడం మన జీవితంలో మనం చేసినంతకాలం ఏ కొదువ లేకుండా మనం ముందుకు సాగలుగుతాం. ఈ రోజున యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పడానికి దయచేసి అందరం లేచి నిలబడదాం. ఆయన యొక్క సన్నిధిలో యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్. మన చేతులు ఎత్తి చెప్దాం అదే మాటను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు బలం ఇచ్చేటువంటి వాడు. సమస్యలేని వారిగా నువ్వు ఉంటే ఇదిగో నిన్ను ఆదరించేవాడు ఆయన, లేవనెత్తేవాడు ఆయన. చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు, ముదిమి వచ్చు వరకు చంక పెట్టుకునేవాడు నేనే అని వాగ్దానం చేసిన దేవుడు. నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. మన కన్నులు మూసుకుందాం. దేవుడు మనల్ని చూసే విధానంలో దేవుడు మనకు ప్రత్యక్షపరచడానికి మనం దేవుణ్ణి ఆశ్రయించుదాం. ప్రభువా, మీరు నన్ను ఎలా చూస్తున్నారో చూడడానికి నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. ఈరోజు ప్రభువు నిన్ను ఏ విధంగా నిన్ను ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడో ఆ విధానంలో మనల్ని మనం సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, ప్రోత్సహించబడదాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మన దేవుడు మనల్ని జడ్జి చేస్తూ ఇదిగో నీ వల్ల ఏది కాదు, మూర్ఖుడా, దౌర్భాగ్యుడా అనేటువంటి అపవాది మాటలను కాదు ఆయన మాట్లాడుతుంది. ఆయన మన వైపు తిరిగి అంటున్నాడు, యు ఆర్ మై సన్ అండ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ యూ. నీవు నా కుమారుడివి, నేను నిన్ను యందు ఆనందించుచున్నాను. నీ ద్వారా నేను గొప్ప వాటిని చేయగలిగిన వాడిని ఉన్నాను. నీ మీద నేను చాలా ప్లాన్స్ని కలిగి ఉన్నాను. దేవుని యొక్క మాటలను మనం పట్టించుకుందాం. ఆయన నిన్ను తన యొక్క రూపంలో చేశాడు, తన ఇమేజ్లో చేశాడు. ఆయన నిన్ను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా దేవుడే మారుస్తాడు. ఆయనకు లోబడే వారిగా ఉందాం. దేవా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అన్నిటికంటే ఎక్కువగా దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. లోబడదాం, దానికి అప్పగించుకుందాం మళ్ళీ మనం దేవునికి. నా బలమంతా నీవేనయ్యా, నీవే యేసయ్యా. నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నన్ను ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా,
బలమంతా నీవేనయ్యా. నీ కృపను ఆశ్రయముగా చేసుకుంటున్నాము. నీ కృపను బట్టి బలవంతులుగా ఉంటాం ప్రభువా. ఆయన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం ఈ సమయంలో. జీవం నీవే అయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా. సర్వసం సర్వసం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా. స్నేహం స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. మాత్రమే నా బలమంతా నీవేనయ్యా. దేవా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నీవే 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 యేసయ్యా. నిన్నే ప్రేమిస్తాను. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 నా ప్రాణమైన 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 యేసయ్యా. నా ప్రాణమైన యేసు. నా ప్రాణముతో కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతించుదు. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన ప్రాణమా ప్రాణమైన యేసయ్యా. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. ప్రాణమైన యేసు. నిన్నే స్తుతింతు. ప్రాణమా నిన్నే స్తుతింతు. దేవా నీ కృపాతిశయములను మాకు చూపించండి. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లుగా మమ్మల్ని కాపాడండి. మా పట్ల మీరు ధారాళముగా కురిపించిన నీ కృపను బట్టి వందనాలు. అంత కృపను మీరు మా మీద కుమ్మరిస్తున్నప్పుడు మేము మిమ్మల్ని వెతకకుండా ఎలా ఉండగలుగుతాం ప్రభువా? ఇదిగో ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి మార్గంలోనూ నిన్ను వెంబడించే వారిగాను
నీ కృపను ఆసరాగా చేసుకునే వారిగాను నిలిచి ఉండేవారిగా ఉండడానికి మీరు మా కృప చూపించండి. బలవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రతి బలహీనుడు చెప్పవలను బలవంతుడను అని. ఇదిగో ప్రభువా, ఆ విధంగా వీఆర్ డిక్లేరింగ్ ఇట్ టుడే, వీఆర్ స్ట్రాంగ్. నీ కృపను బట్టి మేము బలవంతులుగా ఉంటాం ప్రభువా. మీకు వందనాలు. ఈరోజు మా యొక్క జీవితంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి మేము జీవించడానికి, ధైర్యంగా ముందుకు సాగడానికి మీకు కృప చూపించి నడిపించవలసిందిగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనుచున్నాం. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. Okay, so being the last day for this batch, ఈ 14 రోజులు చక్కగా ఇక్కడ ఉంటూ ఇక్కడ అప్పగించబడినటువంటి డిసిప్లిన్స్ని పాటించడానికి మీ ప్రయత్నం మీరు చేసి చాలా విషయాల్లో మరి మీరు నేర్చుకున్నారు, ప్రారంభించబడ్డారని నేను నమ్ముతున్నాను. అవి ఇక నుంచి కొనసాగుతాయని, మరి మీలో దేవుడు మంచి కార్యాలను ప్రారంభించిన వాడు ప్రభు దినం వరకు వాటిని ఆయన కొనసాగించగలుగుతాడనే నమ్మకంతో మీ గురించి మేము ప్రార్థించేవారిగా ఉంటాం. అయితే మా పక్షాన, మా మధ్యలో మీరు గడిపినటువంటి యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీ వాంట్ టు సెలబ్రేట్ విత్ యూ. దానికి జ్ఞాపకంగా వర్షిప్ ఇండియా నుండి మీకు సర్టిఫికేట్ ప్రదానం చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాం. సో ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్ టుడే యూ వుడ్ రిసీవ్ ఎ సర్టిఫికేషన్ ఫ్రమ్ అస్. సో టైమ్ ఫర్ సర్టిఫికేషన్. రిక్వెస్ట్ my wife, Pastor Pratibha, to come forward as well. మీ పేర్లు ప్రకటించబడుతున్నప్పుడు దయచేసి ముందుకు వచ్చి సర్టిఫికేట్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. లెట్స్ బి అవైలబుల్. అందరూ చప్పట్లు కొడుతుందాం while I call everybody's name. Brother Satvik, put your hands together for him. Please encourage. Brother Sam Renault Joshua. Brother Nice Paul. Brother Vamshi. Brother Randy. Arpit Kumar. Memnisi and Bilusam. Arvind Kumar, Vinnu, Brother Rakesh, Brother Prabhu Sakshi, Brother Gopi, అందరు చప్పటి కొడదాం, ఎంకరేజ్, అప్లాస్. Brother Gopi,
బ్రదర్ ప్రభాకర్ గారు. అందరు బిగ్గరగా చప్పటి కొడదాం. ఎవ్రీబడి. Congratulations all of you. Put your hands together. అందరి నిమిత్తం ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. You have done it. Beautiful. Now you have joined our family successfully, Worship India family, and this is something, it does not end. So you can always come back anytime. It doesn't matter when. So whenever you have some time, ఎప్పుడు మీకు సమయం దొరికినా, you can just call me up, text me, you can just come back, right? So ఎప్పుడు కొంచెం టైం దొరికినా, you can come serve. మీరు నేర్చుకున్న దాన్ని ఇంకా 10 మందికి నేర్పించండి, right? So whether it is small thing that you know, ఇంకో 10 మందికి మనం దాన్ని నేర్పించుదాం. There is always a blessing to give rather than to receive. ఇప్పుడు పొందుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం, బట్ ఈసారి ఇవ్వడానికి మనం కదిలొద్దాం. వచ్చిన దాన్ని మనం ఇచ్చేవారిగా ఉందాం. దేవుడు మనల్ని ఇంకను వాడుకుంటాడు. మనకి రేపు కాకుండా ఎల్లుండి 1వ తారీఖున ఇంకొక ప్రోగ్రామ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు అవకాశం ఉండి ఇంకా కంటిన్యూ అవ్వడానికి మీకు అవకాశం ఉంటే డూ లెట్ మీ నో. ఖచ్చితంగా మీరు ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. అనేక మందికి నేర్పించడానికి, ఇంకా మీరు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆగదు. మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటూనే ఉంటుంది. క్రమంగా నేర్చుకుందాం. అన్నిటికంటే ఎక్కువగా దేవునితో సహవాసంలో ఎదిగే వారిగా మనం ఉందాం. ఈ బ్యాచ్లో మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు కదా. a lot of differences. Pastors ఉన్నారు మనకి. So I'm really inspired to see brothers ఇద్దరు కూడా వికారాబాద్ నుంచి ఎవ్రీడే ట్రావెల్ చేయడానికి వారు తీసుకునేటువంటి ప్రయత్నం. It's just inspiring. So I just want to commend, you did it. Somehow you made it possible. మీరు ప్రారంభించిన దాన్ని ఇంకా దేవుడు ముందుకు నడిపించాలని, గొప్ప వాటిని చేయడానికి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. We will all be praying for you. Why don't we take time to pray? ఈరోజు సర్టిఫికెట్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి కొంచెం మీ మధ్యలోనికి వచ్చి మోకరించినట్లయితే, ఈ రూమ్లో ఉన్నటువంటి మిగతా వారి అందరం, దైవజనులము, మన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మీ హస్తాలను వారి మీద ఉంచి, మనకు దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, మనకు దేవుడు ఇచ్చినటువంటి దానిని పొందుకోవడానికి వారందరికీ కూడా వారి మీద మనం ప్రార్థించుతాం. కొంచెం గ్యాప్ ఇచ్చేసి అలా కూర్చోండి, పర్వాలేదు. యూ కెన్ సిట్ ఇన్ లైన్స్ ఆల్సో, దట్స్ ఫైన్, సో దట్ వీ కెన్ ఆల్ కమ్ అండ్ ప్రే ఫర్ యూ ఇండివిజువల్లీ. ఓకే, కొంచెం 2 లైన్స్. ఈ రూమ్లో ఉన్నటువంటి దైవజనులు, స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా ముందుకు వద్దాం. వీరందరి నిమిత్తమై వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు ఏదైనా తెలియజేసినట్లయితే వారితో వెంటనే దాన్ని తెలియజేయండి, దాన్ని బట్టి ప్రార్థించండి. దేవుడు వారిని గొప్ప వాటి కోసం రిలీజ్ చేస్తున్నాడు. గ్రేట్ థింగ్స్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్డ్ ఫర్ దెమ్. సో వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. యూ కెన్ టేక్ ఆఫ్ ది సర్టిఫికేషన్స్, నో ప్రాబ్లం. యూ కెన్ టేక్ ఇట్ అగైన్. మనం ప్రార్థనలో ఉందాం. లెట్స్ ప్రే టు రిసీవ్ ఇంపార్టేషన్. దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి దానిలో నుంచి దేవుడు అనేకమైనటువంటి వరాల చేత దేవుడు